హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు నేను టమాటోలు నిమ్మకాయతో ఒక మంచి ఎండాకాలం రెసిపీ తయారు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో ఇట్లే చేసుకోవచ్చు. ఇన్స్టాంట్ పికిల్ అన్నమాట. అంటే రోటి పచ్చడి కాకుండా ఇన్స్టాంట్గా ఒక ఊరగాయ లాంటి రెసిపీ ఎలా చేసుకోవాలో చేసేటప్పుడే వివరిస్తాను. ఇది 2-3 రోజులు బయట పెట్టిన నిల్వ ఉండే పిక్కల్ అన్నమాట. ఊరగాయ లాంటిది ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు. అయితే నిమ్మకాయలు కాస్త మచ్చలు పడి ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చండి. నేను ఈరోజు అలాంటిదే తీసుకున్నాను. 2 నిమ్మకాయలు వాడుతున్నాను. దోరగా ఉండే టమాటోలని తీసుకోవాలి. వాటిని కడిగి బాగా తుడిచేసి కాస్త చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. అంటే ఒక్క టొమాటోలో 12 పీసులు కానీ 16 పీసులు కానీ కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాదు, కొంచెం ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. నిమ్మకాయలు కూడా అంతే అండి. ఇది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. భలే టేస్టీగా ఉంటుంది. ఇది చాలా పాతకాలం వాళ్ళు చేసే ఒక మంచి రెసిపీ అన్నమాట. అంటే ఓల్డెన్ డేస్ వాళ్ళు చేసే గోల్డెన్ రెసిపీ లాగా. నిమ్మకాయ కూడా అంతే అండి. ఒక్క నిమ్మకాయలో 12 పీసులు కానీ 16 పీసులు కానీ కట్ చేసుకోండి. దీన్ని మా అమ్మమ్మ వాళ్ళు బిసిప్పినికాయ అని పిలిచేవాళ్ళు. అంటే పికెల్ని ఇన్స్టంట్గా కాస్త ఉడికించి చేసేదన్నమాట. ఇది అలాంటిది కాదు. బిసిప్పినికాయనే కానీ ఎలా చేస్తారో వివరిస్తాను. ఇలా ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు చిల్లుల ప్లేట్ కానీ చిల్లుల గిన్నె కానీ అలాంటిది తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని స్టవ్ వెలిగించేసి దానిపైన గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెకు సరిపోయేంతగా ప్లేట్ కానీ మనం ఇలా చిల్లుల గిన్నె కానీ తీసుకోవాలి. కరెక్ట్గా అందులో కూర్చోవాలి. లేదు బాణల్ లాంటివి తీసుకొని పైన చిల్లుల ప్లేట్ పెట్టినా పర్వాలేదండి. ఇలా టమాటోలని పల్పు భాగం పైకి, తోలు భాగం కిందికి వచ్చేట్టుగా మనం అమర్చుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఈ రెసిపీని మనము ఈ టమాటోలకు ఉన్న గుజ్జు తీసేసి కూడా చేసుకోవచ్చు. కానీ గుజ్జు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. మనకు ఇంకా ఒక నెల రోజులు రావాలి అంటే ఈ గుజ్జు తీసి చేస్తూ ఉంటారు. చూడండి, ఇలా ఒకదాని మీద ఒకటి అమర్చుకోవాలి. మీకు పెద్ద పెద్ద పీసులు కావాలి అంటే ఒక టమాటోను 4 పీసులుగా కట్ చేసి కూడా తీసుకోవచ్చు. నేను చిన్న చిన్న పీసులే తీసుకున్నాను. మనకు పికెల్ సర్ది వస్తుందన్నమాట, వేస్ట్ కాకుండా ఉంటుంది. ఆ తర్వాత నిమ్మకాయలు కూడా తొక్క భాగము కిందికి, ఈ పల్పు భాగం పైకి వచ్చేట్టుగా మనము పెట్టుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు. టమాటో మీద నిమ్మకాయ పెట్టుకొని ఒక మూత పెట్టేసి అలాగే ఒక 5 మినిట్స్ ఆవిరికి ఉడికించండి. ఆవిరికి ఉడికించుకోవాలి, మెత్తబడాలి. చూడండి, ఇలా అయింది. బాగా మెత్తబడ్డాయి. చూడండి, టమాటోలు చాలా మెత్తగా అయ్యి దాని తోలు కూడా ఊడి వచ్చేసింది. నిమ్మకాయ కూడా బాగా సాఫ్ట్గా అయింది. నిమిషాల్లో అయిపోతుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, అంత బాగుంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో ఇలా చేసుకొని తినండి. ముఖ్యంగా సి విటమిన్ బాగా మనకు పడుతుంది. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే చిన్న స్పూన్తో 2.5 స్పూన్స్ వేసాను. 1 స్పూను పసుపు వేసాను. ఆ తర్వాత 1/2 స్పూను మెంతి పొడి వేస్తున్నాను. మనము ఊరగాయకు ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకోవచ్చు. మసాలాలు మన ఇష్టము. 1 స్పూను ఆవపిండి వేసాను. ఇవన్నీ రెడీగా ఉంటే వేసుకోవాలి. లేని పక్షంలో వేయించి వేసుకోవాలి ఈ పొళ్ళన్నీ. ఆ తర్వాత 3 స్పూన్ల కారప్పొడి వేసాను. మనము ఉప్పుకు కారప్పొడికి తగినట్టుగా వేసుకోవాలి. కారప్పొడి ఉప్పు రేషియో. ఆ తర్వాత అన్నీ కలిపేసేయాలి. ఇప్పుడు బాగా నీరు ఊరుతుందన్నమాట. మనకు కలుపుతుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకో విషయం అండి, ఈ రెసిపీ మనము ట్రైన్కి వెళ్ళినప్పుడు, ఏదైనా జర్నీలకు వెళ్ళినప్పుడు, ఏదైనా బయటికి మనం పిక్నిక్ వెళ్ళినప్పుడు కూడా పట్టుకొని వెళ్ళొచ్చు. చెడిపోకుండా ఉంటుంది. రోటీలోకి, అన్నంలోకి, ఉప్మాలోకి, దేనికైనా సైడ్ డిష్గా బాగుంటుందండి. మనకు ఒళ్ళు బాగాలేనప్పుడు అలా ఒక ముక్క నోట్లో వేసుకొని అలా చప్పరించినా కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలి. అంటే నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను.
ఈ రెసిపీకి బెల్లం వేస్తేనే చాలా బాగుంటుందండి. ఇలా వేసుకొని చూడండి. కావాలంటే మీరు కొంచెం తగ్గించి బెల్లం వేసుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద స్పూన్తో వేశాను. ఆ తర్వాత దీనికి తిరగబాత పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించేసి ఒక చిన్న బాణలి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నూనె వేసేసి ఆవాలు, జీలకర్ర అంతే. ఇంకా వేరే మసాలాలు ఏవి వేయకండి. ఇంగువ మాత్రం మస్ట్. బాగా ఇంగువ వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయని తుంచి వేసేయండి. ఇది దీంతో పోపు పెట్టేసేయాలి. ఆహా, ఎంత బాగుంటుందంటే మనము అన్నము ప్లేట్ నిండా అన్నం తినేస్తామండి. అంత మంచి రెసిపీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.